హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయేది 9వ అధ్యాయం అనమాట. కొంచెం శ్రద్ధగా వినండి. నేనైతే స్టార్ట్ చేస్తున్నా, మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నా. ఓకే, అయితే స్టార్ట్ చేస్తున్నా. 9వ అధ్యాయము, విష్ణు పార్షద యమదూతల వివాదము. ఓ యమదూతల్లారా, మేము విష్ణుదూతలము, వైకుంఠం నుండి వచ్చేతమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించింది. అందులకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతల్లారా, మానవుడు చేయి పాపపుణ్యములను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబవలు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటి వారం వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, పరస్త్రీల కామించిన వారు, పరాన్నభక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించున్నవారు, జీవహింస చేయువారును, దొంగ పద్ధతులను, వడ్డీలు పెంచి వజ్రాలను ప్రజలను పీడించువారును, శిశు హత్య చేయువారును, శరణన్న వాణిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరిచిన కృతజ్ఞతలను, పెండ్లిండ్లు శుభకార్యములను జరగనివ్వక అడ్డు తొలగేవారును పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకొని వచ్చి నరకమందు పడద్రోసి దండింపుడు మా యమధర్మరాజు గారి యాజ్ఞ. అది అట్లుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడే, జీవహింసలు చేసి కామాంధుడే, వాణి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడగగా విష్ణుదూతలు, ఓ యమకింకుల్లారా, మీరెంత యవేవెక్కిలో మీ యమధర్మరాజు సూక్ష్మము తెలియవు, ధర్మ సూక్ష్మములు తెలియవు. ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పుదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జపదాన ధర్మములను చేయువారును, అన్నదానములు, కన్యదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసి వనమును పెంచువారును, తాటంకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని, శివ అని గాని, శివుని గాని స్మరించిన వారును, తెలిసి గాని తెలియక గాని మరే రూపంలో గాని హరినామస్మరణ జవిన వారు పుణ్యాత్ములు. కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడు అయినను మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయినగాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము అని పలికిరి. అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యమైంది. ఓ విష్ణుదూతల్లారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని, వ్రతములు గాని, ధర్మములు గాని చేసి ఎరగను. నవమాసములు మోసి కని పెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు. వర్ణశ్రమలను విడిచి కులభ్రష్టుడైన నీచుల కాంతలో సంసారము చేసి తిని నా కుమారుని యందున్న ప్రేమచే నారాయణ అని మాత్రమున నన్ను ఘోర నరక బాధముల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా, నేనంత అదృష్టవంతుడను, నా పూర్వజన్మ సుకృతమును, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకేగను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన ఎట్ల బొబ్బులెక్కనో బాధ కలిగించినో అటులనే శ్రీవారిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షము నందురు. ఇది ముమ్మాటికి నిజము. 9వ పారాయణము సమాప్తము. 9వ అధ్యాయము సమాప్తము. మీకు ఇదంతా అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో నారాయణాయ.